హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాథ్ కెమెడీజీ. మన ఛానల్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి సంబంధించి కొత్త ఎగ్జామ్ ప్యాటర్న్లో ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్స్ అయితే మనం వీడియోస్ రూపంలో మీ ముందు తీసుకొస్తున్నాం. కాబట్టి దానిలో ఈరోజు మనం ఎస్పీడిఎఫ్ బ్లాక్స్ అనేటువంటి ఒక ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్ ఈ వీడియోలో అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఎస్పీడిఎఫ్ బ్లాక్స్ అనేటువంటి క్వశ్చన్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. సో దీన్ని సింపుల్గా నేను ఏం చేస్తానంటే కానీ టేబులర్ ఫామ్గా మీకు తీసుకొచ్చాను. డల్లర్స్కి, యావరేజ్ అండ్ బిలో యావరేజ్ స్టూడెంట్స్కి యూజ్ అయ్యేటువంటిది ఈ టేబులర్ ఫామ్ కింద రాస్తే మార్క్స్ ఈజీగా వస్తాయి. మెరిట్ స్టూడెంట్స్ కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి టిప్స్ అనేవి కూడా యూజ్ అవుతాయి అన్నమాట. సో ఎస్పీడిఎఫ్ బ్లాక్స్ అనేటువంటి క్వశ్చన్ ఎలా రాసుకుంటామంటే కనుక, బేస్డ్ ఆన్ ఎంటరింగ్ ఆఫ్ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఇంటూ అటామిక్ ఆర్బిటల్స్, ఎలిమెంట్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 4 టైప్స్. దే ఆర్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్, పి బ్లాక్ ఎలిమెంట్స్, డి బ్లాక్ ఎలిమెంట్స్ అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అంటే ఏంటి? పీరియాడిక్ టేబుల్లో రెండు పక్కన ఉన్న ఆటమ్స్ ఏవైతే ఉన్నాయో, రెండు పక్కన ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ ని డిఫరెన్షియేట్ చేసే ఎలక్ట్రాన్ ని డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నైట్రోజన్, ఆక్సిజన్ తీసుకోండి. నైట్రోజన్ అటామిక్ నెంబర్ 7, ఆక్సిజన్ అటామిక్ నెంబర్ 8. నైట్రోజన్ కి ఆక్సిజన్ కి తేడా ఏంటంటే కనుక ఒక ఎలక్ట్రాన్, 8th ఎలక్ట్రాన్ డిఫరెంట్ గా ఉంది కాబట్టి ఆ చివరిలో ఉన్న ఎలక్ట్రాన్ ని డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అంటారు. సో డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ కనుక ఏ ఆర్బిటాల్లోకి ఎంటర్ అవుతుందో దాన్ని బేస్ చేసుకుని ఎలిమెంట్స్ ని 4 టైప్స్ గా క్లాసిఫై చేశారు. సో దానికి సంబంధించి బ్లాక్స్ అని ఒక చోట రాస్తాం. ఎస్ బ్లాక్, పి బ్లాక్, డి బ్లాక్, ఎఫ్ బ్లాక్ అని రాస్తాం. అలాగే డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఏ ఆర్బిటాల్లోకి ఎంటర్ అవుతుంది అనేది మనం హెడ్డింగ్ అని పెట్టుకున్నాం. అలాగే ద జనరల్ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఒక హెడ్డింగ్ లో పెట్టాం. అలాగే టైప్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి ఇవనేది చెప్పాం. లాస్ట్ కాలంలో దీస్ ఆర్ వాటికి ఉండేటువంటి క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సో ఫస్ట్ మనం డిఫరెంట్ ఎస్ బ్లాక్ గురించి కనుక మాట్లాడినట్లయితే కనుక, సో అన్ని లైన్గా చెప్పేద్దాం ప్రతి పాయింట్ని. డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎస్ ఆర్బిటాల్లోకి ఎంటర్ అయితే వాటిని ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటారు. డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ పి ఆర్బిటాల్లోకి ఎంటర్ అయితే పి బ్లాక్ ఎలిమెంట్ అంటారు. డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎఫ్ ఆర్బిటాల్లోకి కనుక ఎంటర్ అయితే దాన్ని ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్ అంటారు. డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ డి ఆర్బిటాల్లోకి ఎంటర్ అయితే డి బ్లాక్ ఎలిమెంట్ అంటాం. సో జనరల్ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది చాలా ఈజీగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ కి జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈజ్ NS122 అని రాస్తాం. ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ కి జనరల్ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ NS122. సో ఇది ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ కి రాసేటువంటిది NS122 అని రాస్తాము. అలాగే పి బ్లాక్ ఎలిమెంట్స్ తీసుకున్నట్లయితే కనుక NS2, NP126. అదే డి బ్లాక్ ఎలిమెంట్ కి అయితే కనుక N-1, D1 to 10, NS122 అని రాస్తాం. ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్ కి అయితే N-2, F1 to 14, N-1, D0 to 1, NS2. ఇది చాలా ఇంపార్టెంట్. 8 మార్క్స్ క్వశ్చన్ లో ఈ అవుటర్ మోస్ట్ కాన్ఫిగరేషన్స్ కి 4 మార్క్స్ ఉంటాయి. ఖచ్చితంగా బాగా గుర్తుపెట్టుకోవాలి. సో జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూసినట్లయితే ఎస్ బ్లాక్ కి NS122, పి బ్లాక్ కి NS2, NP126, డి బ్లాక్ కి N-1, D1 to 10, NS122. అలాగే ఎఫ్ బ్లాక్ కి N-2, F1 to 14, N-1, D0 to 1, NS2. నెక్స్ట్ కాలంలో చూసినట్లయితే దీస్ టైప్స్ తీసుకున్నట్లయితే ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ ఆర్ 2 టైప్స్. ఫస్ట్ ఏ గ్రూప్, సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్. అలాగే పి బ్లాక్ ఎలిమెంట్స్ ఆర్ 6 టైప్స్ అనమాట. థర్డ్ ఏ గ్రూప్ టు 8th ఏ గ్రూప్. D block elements are mainly 4 types: 3D series, 4D series, 5D series, 6D series. అలాగే F block elements are 2 types: 4F series వాటిని lanthanides అంటారు, 5F series వాటిని actinides అంటారు. సో నెక్స్ట్ S block elements are reactive metals. P block elements are metals, నాన్ మెటల్స్, మెటలాయిడ్స్ 3 ఉంటాయి. S block elements అయితే మాత్రం reactive metals, P block elements అయితే కనుక మెటల్స్ ఉంటాయి, నాన్ మెటల్స్ ఉంటాయి, మెటలాయిడ్స్ ఉంటాయి. D block elements are metals exhibit color and magnetism. కలర్ అండ్ మ్యాగ్నెటిజం ని ఎగ్జిబిట్ చేసేటువంటి మెటల్స్ అన్నమాట. వాటిని కలర్డ్ మెటల్స్ అని రాశాను నేను. అలాగే F బ్లాక్ ఎలిమెంట్స్ ఆర్ రేడియో యాక్టివ్ మెటల్స్ అని రాస్తాం. ఇలా రాస్తే ఈజీగా మనకు మార్క్స్ అయితే కనుక తెచ్చుకోవచ్చు. ఫస్ట్ పాయింట్ చాలా ఈజీ. డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఏ ఆర్బిటాల్ ఎంటర్ అవుతుందో దాన్ని బట్టి ఆ బ్లాక్ కింద చెప్పేస్తాం. ఎస్ ఆర్బిటాల్ ఎంటర్ అయితే ఎస్ బ్లాక్,
పి ఆర్బిటల్ ఎంటర్ అయితే పి బ్లాక్, డి ఆర్బిటల్ ఎంటర్ అయితే డి బ్లాక్, ఎఫ్ ఆర్బిటల్ ఎంటర్ అయితే ఎఫ్ బ్లాక్. అలాగే అవుటర్ మోస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. NS122, NS2, NP126, N-1, D1 to 10, NS1 to 2, N-2, F1 to 14, N-1, D0 to 1, NS2. ఇది ఒక్కటే మీరు బాగా ప్రిపేర్ అవ్వాల్సినటువంటి విషయం. ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ 2 types, ఫస్ట్ ఏ గ్రూప్, సెకండ్ ఏ గ్రూప్. పి బ్లాక్ ఎలిమెంట్స్ 3rd A నుంచి 8th A గ్రూప్ వరకు ఉంటాయి. డి బ్లాక్ ఎలిమెంట్స్ 4 types, 3D, 4D, 5D, 6D సిరీస్ అని చెప్తాం. ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ 2 types, 4F సిరీస్, 5F సిరీస్ అని చెప్తాం. అలాగే లాస్ట్ కాలంలో కనుక మనం వెళ్ళినట్లయితే దీస్ ఆర్ రియాక్టివ్ మెటల్స్ అని చెప్తాం ఎస్ బ్లాక్ ని. పి బ్లాక్ ని మెటల్స్, నాన్ మెటల్స్, మెటలాయిడ్స్ అని చెప్తాము. డి బ్లాక్ ని మనం కలర్డ్ మెటల్స్ అని రాస్తాము. ఎఫ్ బ్లాక్ ని రేడియో యాక్టివ్ మెటల్స్ అని రాస్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంటర్మీడియట్ చదివేటువంటి ప్రతి స్టూడెంట్కి మన వీడియోస్ అందేలాగా మీరు షేర్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ తెచ్చుకోండి. ఆల్ ది బెస్ట్.